గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ అండి, టిగ్రే క్రైసిస్ గురించి చాలామంది వీడియో చేయమన్నారు, అందుకే వీడియో చేస్తున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ ఆర్ యూపీఎస్సీ కోర్సెస్. యూపీఎస్సీ సబ్జెక్ట్ కోర్సెస్ అన్నీ ఈ రోజు వరకు 30th June 2021 వరకు 5000 ఉన్నాయండి. ఫ్యూ అవర్స్ ఉంది. రేపటి నుంచి ఇవి 7000 అవ్వబోతున్నాయి, 7000 అవ్వబోతున్నాయి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఆలోచించండి, ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు చక్కగా తీసుకోవచ్చమ్మా. ఒకటి నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయ్యాక సరిగ్గా 6 months టైం ఇవ్వండి. సో 6 monthsలో యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే బ్యాక్గ్రౌండ్తో సహా 10 విషయాలు మీరు నేర్చుకుంటారు. మీరు ఎలా నేర్చుకుంటారంటే మీరు నేర్చుకోవడంతో ఆగిపోదు, మీరు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి వెళ్తారు. సో డైలీ హిందూ అనాలిసిస్, డైలీ పిఏబి అనాలిసిస్, దాంతోపాటు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, లేకపోతే డిటిఈ ఆర్టికల్స్, డౌన్ టు ఎర్త్ ఆర్టికల్స్, ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఈవెన్ హిస్టరీ నేనే చెప్తాను, ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటి తాలూకు నోట్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎకానమీ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ సురేష్ సార్ చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో శాంపుల్ వీడియోస్ చూడండి, సురేష్ సార్ ఎలా చెప్తారో మీకు తెలుసు. చాలా ఈజీ మార్గా చేయడం అనేది జరుగుతుంది మీ తాలూకా ఎకానమీ ప్రిపరేషన్ని. అండ్ ఈవెన్ ఆప్షనల్స్ మీరు తీసుకున్న ఆంథ్రపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. అండ్ దాంతోపాటు మన తాలూకా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి, మీకు చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మీకు జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఇది ఉండడం అనేది జరుగుతుంది. సో ఆలోచించండి, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బిగినర్ సెంట్రిక్గా బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. అండ్ దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ అనేది ఇస్తాము. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి అమ్మా. సో ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఖర్చు ఎక్కడికి పోదు, మీకు చాలా ఉపయోగపడుతుంది, నన్ను నమ్మండి. ఓకేనా? మరి ఈరోజు టాపిక్ ఏదైతే ఉంటుంది స్టార్ట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి నాన్న. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. టిగ్రేరియన్ ఫోర్సెస్ మేడ్ ఫర్దర్ గెయిన్స్ అగెన్స్ట్ ఇథియోపియన్ గవర్నమెంట్ ట్రూప్స్ and their allies on Tuesday, with a spokesman reporting they were in full control of the regional capital and residents said Eritrean forces had left. So చూడండి, టిగ్రేరియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, టిగ్రే ఈజ్ ఎ రీజియన్ ఇన్ ఇథియోపియా, టిగ్రే ఈజ్ ఎ ప్రావిన్స్ ఇన్ ఇథియోపియా అండి. సో డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇథియోపియాలో ఉండేటటువంటి ఒక ప్రావిన్స్. టిగ్రేరియన్ ఫోర్సెస్ ఏం చెప్పాయి అంటే, ఇథియోపియన్ గవర్నమెంట్ మీద, అంటే మా సెంట్రల్ గవర్నమెంట్ మీద మేము పై చేయి సాధించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో మీకు ఫస్ట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మీకు ఎగ్జాక్ట్గా ఇదేంటో మీకు అర్థమవుతుంది. సో జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్తో సహా దీన్ని డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. డిస్కస్ చేసిన తర్వాత దిస్ పర్టిక్యులర్ స్లైడ్ ఏదైతే ఉంటుందో అది చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వినండి అమ్మ. మీరు మొదట ఎరిత్రియా ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి. ఎరిత్రియా ఈజ్ ఎన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ నేషన్. ఎరిత్రియా ఏంటి? హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఒక నేషన్. హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంప్రైజెస్ ఆఫ్ 4 nations అండి. 4 nationsని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సీడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సొమాలియా, ఈ అంటే ఇథియోపియా, ఇంకొక ఈ అంటే ఎరిత్రియా, డి అంటే జిబౌతి. ఈ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కంట్రీస్ని మనం ఏమనడం అనేది జరుగుతుంది. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇథియోపియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్. ఇంకా ఈ పర్టికులర్ జాగ్రఫీ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు కొన్ని స్ట్రైట్స్ అండ్ వీటిని పరిచయం చేయాలి. సో ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఉండేది రెడ్ సీ. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్ అమ్మా, ఇది ఏషియన్ కాంటినెంట్, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్. ఇది రెడ్ సీ. ఇది ఏదైతే ఉంటుందో ఇది గల్ఫ్ ఆఫ్ యాడన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి సిటీ, యమన్లో ఉండేటటువంటి కోస్టల్ సిటీ యాడన్ అని ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ స్ట్రైట్ చూడండి, రెడ్ సీని అండ్ దాంతోపాటు ఇది అరేబియన్ సీ అమ్మ. ఇవి ఇక్కడ పేరు చూసారా, అరేబియన్ సీ. వీటిని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి అంటే బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్. ఏ స్ట్రైట్ అమ్మా? బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్. వెరీ ఇంపార్టెంట్. సో వరల్డ్ నావిగేషనల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ దిస్ పర్టికులర్ బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇథియోపియాలో ఉండేటటువంటి లేక్ గుర్తుపెట్టుకోండి, లేక్ తానా. లేక్ తానా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లేక్ తానా నుంచి ఏది ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ప్లానెట్, దట్ ఈస్ నైల్ రివర్.
సో నైల్ రివర్లో బ్లూ నైల్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, బ్లూ నైల్ అక్కడ ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి లేక్ విక్టోరియా మీకు కనిపిస్తుంది, ఇదిగోండి ఇక్కడ లేక్ విక్టోరియా కనిపిస్తుందా, ఈ లేక్ విక్టోరియా నుంచి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్ అనేది ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ ఎక్కడ కలుసుకుంటాయంటే సూడాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి ఖార్తూమ్లో కలుసుకోవడం అనేది జరుగుతుంది. కలుసుకొని నైల్ రివర్ ఏదైతే ఉంటుందో బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ సంగమించి నైల్ రివర్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ఎర్త్, లాంగెస్ట్ రివర్ ఆన్ ద ప్లానెట్స్. సెకండ్ అమెజాన్, థర్డ్ యాంగ్చే రివర్. యాంగ్చే రివర్ ఇస్ ఇన్ చైనా. అర్థమైందా? సో ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. సో చాలామంది నైల్ రివర్ ఏదైతే ఉంటుందో దాని ఆరిజిన్ లేక్ విక్టోరియా అంటారు, బట్ నైల్ రివర్ ఆరిజిన్ లేక్ విక్టోరియా మాత్రమే కాదు, లేక్ తానా కూడా. లేక్ తానా అనేది ఎక్కడుంది? ఇథియోపియాలో ఉండడం అనేది జరిగింది. సో 4 కంట్రీస్ సొమాలియా, ఎరిత్రియా, ఇథియోపియా అండ్ జిబౌతి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మన టిగ్రే రీజియన్ ఎక్కడుందో చూద్దాం. దెన్ వేర్ ఈజ్ టిగ్రే? ఈ మ్యాప్ చూడండి అమ్మ. ఈ మ్యాప్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎథియోపియా తాలూకా మ్యాప్. ఇథియోపియా వాజ్ డివైడెడ్ టు మెనీ స్టేట్స్, మెనీ ప్రావిన్సెస్గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ ప్రావిన్సెస్ అన్నీ ఒక ఫెడరేషన్ ద్వారా, అంటే ఒక సమాఖ్య వ్యవస్థ ద్వారా, ఒక అగ్రిమెంట్ ద్వారా ఒక ఇథియోపియాగా ఏర్పడడం అనేది జరిగింది. ఇదిగోండి ఈ పైన ఉన్నటువంటి నార్థన్ మోస్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇది టిగ్రే రీజియన్ అండి. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరెవరిగా ఇదవ్వడం అనేది జరుగుతుంది? సింపుల్గా చెప్పాలంటే ఇథియోపియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇథియోపియన్ గవర్నమెంట్కి అండ్ అందులో ఒక ప్రావిన్స్ తాలూకా గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ టిగ్రే గవర్నమెంట్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను, మరొకసారి డీటెయిల్గా వీడియో చేద్దామని మీకోసం చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది ఏ లేక్ అని చెప్పుకున్నాం గుర్తుందా? లేక్ తానా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఒక్కసారి మరి ప్రాబ్లం ఏంటో, ఎలా ఆరిజినేట్ అయిందో చూడండి. సో ద ఇష్యూని తెలుసుకునే ముందు మీరు ఇథియోపియా యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇథియోపియా యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ద స్ట్రక్చర్ ఆఫ్ ఇథియోపియాస్ ఫెడరల్ సిస్టమ్ ఎలోస్ ద కంట్రీస్ 10 రీజియన్స్ సిగ్నిఫికెంట్ అటానమీ. సో మన తాలూకా ఇథియోపియా వాజ్ డివైడ్ ఇంటూ 10 డిఫరెంట్ రీజియన్స్. మన దేశం ఎలా అయితే రాష్ట్రాలుగా విడిపోయిందో ఇథియోపియా కూడా 10 డిఫరెంట్ రీజియన్స్గా విడిపోవడం అనేది జరిగింది. ఈ 10 డిఫరెంట్ రీజియన్స్కి ఏముంది అంటే సిగ్నిఫికెంట్ అటానమీ, ఒక స్పెషల్ స్వయం ప్రతిపత్తి అనేది ఉండడం అనేది జరిగింది. సో ఏంటో చూడండి. దీస్ రీజియన్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ పార్లమెంట్స్. వాళ్ళకంటూ ప్రతి ఒక్క రీజియన్కి ఓన్ పార్లమెంట్స్ ఉన్నాయి. అండ్ దర్ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్, ప్రతి ఒక్కరు ఓన్ ఆర్మీని మెయింటైన్ చేసుకున్నారు. అండ్ ద రైట్ టు ఏ రిఫరెండమ్ ఫర్ ఇండిపెండెంట్ రూల్. అండ్ వాళ్ళకంటూ ఒక ప్రొవిజన్ ఉంది. ఏంటి? ఒకవేళ వాళ్ళు ఇథియోపియా నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఒక రిఫరెండమ్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. రిఫరెండమ్ అంటే ఓపెన్ ఓటింగ్ అండి, ఓటింగ్ పెట్టుకోవచ్చు. ఈ రిఫరెండంలో పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ మనం దీని నుంచి బయటకు వెళ్ళిపోతాం, మేము ఇథియోపియా నుంచి బయటకు వెళ్ళిపోతామంటే వాళ్ళు చక్కగా బయటకు వెళ్ళిపోవచ్చు కూడా. The Tigray region is wealthier than other parts of the country and more importantly has a well-trained army. సో ఈ మొత్తం 10 రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 రీజియన్స్లో ద మోస్ట్ వెల్దియెస్ట్ ఏంటి అంటే టిగ్రే. దిస్ పర్టికులర్ టిగ్రే రీజియన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్దియెస్ట్ రీజియన్. సో ఇదేదైతే ఉంటుందో ఈ ప్రాంతం ఎక్కువ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతం కూడా అది. సో ఏం చెప్పుకున్నాం? ఇథియోపియా వాజ్ డివైడ్ ఇంటూ 10 డిఫరెంట్ రీజియన్స్. ఈ 10 డిఫరెంట్ రీజియన్స్కి ఒక స్పెషల్ సిగ్నిఫికెంట్ అటానమీ ఉంది. వాళ్ళకంటూ ఓన్ పార్లమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకంటూ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్రొవిజన్ ఏంటి, వాళ్ళకి ఇండిపెండెంట్ బయటకు వెళ్ళిపోవాలనుకుంటే ఇఫ్ దే వాంట్ టు సెసీడ్ ఫ్రమ్ ఇథియోపియా వాళ్ళు రెఫరెండమ్ కండక్ట్ చేసుకొని ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకంటూ ఒక ట్రైన్డ్ ఆర్మీ కూడా ఉంది. సో మన తాలూకా టిగ్రే ఏదైతే ఉంటుందో టిగ్రే ఇస్ ద మోస్ట్ వెల్దియెస్ట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రీజన్ ఆఫ్ ఇథియోపియా. అర్థమైందా? ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి. నౌ జస్ట్ లుక్ ఎట్ ఎథ్నిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇథియోపియా. ఇథియోపియా యొక్క ఎథ్నిక్ స్ట్రక్చర్ చూడండి. అంటే డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ మనకి మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ లాగా డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ ఇథియోపియాలో ఉండడం అనేది జరిగింది. చూడండి, ఇథియోపియాలో ఫస్ట్ ఒరామోస్ దే కన్స్టిట్యూట్ 32% ఆఫ్ ద పాపులేషన్ అండ్ అమారాస్ దే కన్స్టిట్యూట్ 27% ఆఫ్ ద పాపులేషన్. టిగ్రే ఎథ్నిసిటీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టిగ్రే రీజియన్కి సంబంధించినటువంటి ఎథ్నిసిటీ, దే ఓన్లీ కన్స్టిట్యూట్ 6% ఆఫ్ ద పాపులేషన్. బట్ స్టిల్ టిగ్రే రీజియన్ అనేది చాలా వెల్దియెస్ట్ రీజియన్ అండ్ టిగ్రే రీజియన్ అనేటటువంటిది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రీజియన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అదర్ స్మాల్ ఎథ్నిక్ గ్రూప్స్ రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్, మిగిలిన పాపులేషన్ ఎవరు ఉండేవారు? మిగిలిన ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండడం అనేది జరిగింది. వరామోస్, అమారాస్ అండ్ టిగ్రే ఎథ్నిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్ట్స్గా ఇథియోపియాలో ఈ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. నౌ టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్, దీని గురించి మాట్లాడదాం. చూడండి, సో దిస్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ. టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ అనేటటువంటిది ఒక పొలిటికల్ పార్టీ. దిస్ ఇస్ ద రూలింగ్ పార్టీ ఇన్ టిగ్రే. సో టిగ్రే అనేటటువంటి రీజియన్లో పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. సపోజ్ మనకి ఇప్పుడు ఇండియా ఉంది,
ఇండియాలో మెయిన్ పార్టీ ఏముంది, మన తాలూకా బీజేపీ గవర్నమెంట్ అనేది చేస్తుంది. ఇండియాలో ఇప్పుడు సపోజ్ మన తాలూకా ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ని ఎవరు పరిపాలిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పరిపాలిస్తుందా. సో వైఎస్ఆర్సీపీ లాగన్నమాట. సో టిగ్రే అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రూలింగ్ పార్టీ ఏంటంటే టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1975. అది ఎప్పుడు స్థాపించబడిందంటే 1975లో స్థాపించబడింది యాజ్ ఎ మిలిషియా టు ఫైట్ అగెన్స్ట్ ద మిలిటరీ గవర్నమెంట్, మిలిటరీ డిక్టేటర్షిప్. ఒకప్పుడు ఇథియోపియాని మిలిటరీ డిక్టేటర్షిప్ అండర్లో ఉండడం అనేది జరిగింది. సో మిలిటరీ వాళ్ళ తాలూకు నియంతృత్వ పాలనలో ఉండేది. ఆ డిక్టేటర్షిప్ గవర్నమెంట్ని దెర్గ్ గవర్నమెంట్ అనేవాళ్ళండి, దెర్గ్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. సో ఈ డిక్టేటర్షిప్ దిస్ పర్టికులర్ ఆటోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓడించడానికి ఒక ఫార్మల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మిలిషియా అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు, ఈ మిలిటరీ డిక్టేటర్షిప్ దెర్గ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా పారద్రోలడానికి. దగ్ వాజ్ అవుస్టెడ్ బై ఆర్మ్ ఫోర్సెస్ ఇన్ 1991. సో వీళ్ళందరూ 1975 నుంచి బాగా కష్టపడి 1991 నాటికి మొత్తానికి మిలిటరీ రూల్ని బయటకు పంపించేశారు. అండ్ టీపీఎల్ఎఫ్ లీడర్ అయినటువంటి మన తాలూకా టిగ్రేన్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ యొక్క లీడర్ అయినటువంటి మెలస్ జనావి ఎవరైతే ఉన్నారో ఇథియోపియా యొక్క మొదటి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరిగింది 1995. 1995లో ఆయన మొదటి ప్రధానమంత్రి అవ్వడం అనేది జరిగింది. దేనికి, ఇథియోపియా ఏదైతే ఉంటుందో ఇథియోపియాకి. ఆయన పేరు మెలస్ జనావి. సో ఈయన మొత్తం 2012 వరకు ఈయన పరిపాలించడం అనేది జరిగింది. ఈయన గురించి చూడండి. సో మెలస్ జనావి, సో హీ ఈస్ ద గాయ్ మెలస్ జనావి. సో హీ రూల్డ్ ఫ్రమ్ వెరీ లాంగ్ హీ రూల్డ్ ఫర్ వెరీ లాంగ్ ఇయర్స్. 1995 నుంచి 2012 వరకు ఈయన ప్రధానమంత్రిగా, ఇథియోపియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా పరిపాలించడం అనేది జరిగింది. జినావి పుట్ టుగెదర్ ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్. సో ఈయన అధికారంలోకి రాగానే ఈయనకు మొదట ఎదురైనటువంటి సమస్య ఏంటి అంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ఇథియోపియా అనేది ఒక దేశంగా ఉండాలి అని చెప్పి. బికాజ్ ఆఫ్ మెనీ ఎథ్నిక్ గ్రూప్స్ ఉండడం వల్ల ఒక కంట్రీని కలిపి ఒక తాటి మీద ఉంచడం అనేది కష్టం. బికాజ్ మెనీ డైవర్స్ ఎథ్నిక్ గ్రూప్స్ ఉండడం వల్ల ఒక తాటి మీద ఉండడం అనేది కష్టం. మన ఇండియా కూడా ఒక తాటి మీద ఉండడం చాలా కష్టం, చాలా కష్టపడ్డారు ఇనిషియల్ స్టేజెస్లో. సో ఇంటిగ్రిటీ అనేది ఉండడం కష్టం. సో అందుకోసం నేను ఏం చేశాడు, సో టీపీఎల్ఎఫ్ కాకుండా నేను ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ, ఒక మంచి పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేద్దాం. దట్ ఈజ్ ఈపీఆర్డిఎఫ్. ఈ ఈపీఆర్డిఎఫ్లో ఎవరుంటారు, డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ సంబంధించినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, ఎథ్నిక్ పొలిటికల్ పార్టీస్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి సముదాయంగా దీన్ని ఏర్పాటు చేద్దాం. ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి ఒక కొయిలేషన్ పార్టీని ఏర్పాటు చేశారండి. హీఈస్ లార్జ్లీ సీన్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎథ్నో ఫెడరల్ సిస్టమ్. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఎథ్నో ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించింది ఎవరు అంటే దిస్ పర్టికులర్ మెలస్ జనావి అనేటటువంటి వ్యక్తి. సో దిస్ పర్టికులర్ ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో, ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో, ఇట్ కంటైన్డ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ సచ్ యాజ్ ద అమారా డెమోక్రటిక్ పార్టీ, ద ఒరోమో డెమోక్రటిక్ పార్టీ, సదర్న్ ఎథియోపియన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్మెంట్. ఈ పార్టీస్ అన్ని ఉండడం అనేది జరిగింది. సో అమారాస్ అనేటటువంటి ఎథ్నిక్ గ్రూప్ ఉందని చెప్పామో, వాళ్ళకి సంబంధించినటువంటి అమారా డెమోక్రటిక్ పార్టీ. ఒరామోస్ అనేటటువంటి ఎథ్నిక్ గ్రూప్ ఉందని చెప్పామో, ఒరామోస్ హైయెస్ట్ ఎక్కువ పాపులేషన్ ఒరామోస్ అనమాట. సో ఒరామోస్ యొక్క ఒరామోస్ డెమోక్రటిక్ పార్టీ అండ్ అదర్ ఇంపార్టెంట్ పార్టీ అనేటువంటి సదరన్ ఇథియోపియన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనేటటువంటి పార్టీ కూడా కలిపి అండ్ మన తాలూకు టీపీఎల్ఎఫ్ కూడా కలిపి ఈ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈపీఆర్డిఎఫ్ ఏంటది, ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి కొయిలేషన్ పార్టీని ఏర్పాటు చేశారు. బట్ స్టిల్ ద టీపీఎల్ఎఫ్ రిమైన్ ద డామినెంట్ పొలిటికల్ ఫోర్స్ ఇన్ ఈపీఆర్డిఎఫ్. కానీ టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో, టిగ్రే పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో, ఇది ఈపీఆర్డిఎఫ్లో ఒక డామినెంట్ ఫోర్స్గా ఉండడం అనేది జరిగింది. మొత్తం లావాదేవీలన్నీ వాళ్ళే చేస్తున్నారు, మొత్తం అన్నీ వాళ్ళే చూసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇందాక ఏం చెప్పాం, టిగ్రే ఎథ్నిక్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే ఓన్లీ కన్స్టిట్యూట్ అరౌండ్ 6% ఆఫ్ ద పాపులేషన్. వీళ్ళ పాపులేషన్ తక్కువైనప్పటికీ డామినెన్స్ ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది, టీపీఎల్ఎఫ్ చేతుల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళ వల్లే స్వతంత్రం వచ్చింది కదా, అందుకోసం అని చెప్పి. సో దిస్ ఈజ్ ద మిలిషియా కదా, మన తాలూకా మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, మిలిటరీ ఆటోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పారద్రోలేసి వీళ్ళు కదా తీసుకొచ్చారు. సో ఒక ఫార్మల్ గవర్నమెంట్ని ఇథియోపియాలో. సో అందుకోసం అని చెప్పి టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో, టిగ్రే పీపుల్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండడం అనేది జరిగింది గవర్నమెంట్లో. ఈపీఆర్డిఎఫ్ ప్రొవైడెడ్ ఎ స్టేబుల్ రూల్ విత్ హై ఎకనామిక్ గ్రోత్ ఫర్ 17 years. సో మనకు 1995 నుంచి సో చక్కగా మన తాలూకా ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో, దిస్ కొయిలేషన్ పార్టీ ఏదైతే ఉంటుందో చక్కగా ఇది చేయడం అనేది, చక్కగా రూల్ చేయడం అనేది జరిగింది. ఇథియోపియా ఎకనామికల్గా చాలా ప్రాస్పర్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఓవర్ ది ఇయర్స్ ఈపీఆర్డిఎఫ్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఇంక్రీజివ్లీ అథారిటేరియన్. కానీ ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో దీని మీద చాలా క్రిటిసిజం అనేది వచ్చిందండి. చాలా అథారిటేరియన్గా ఉండడం అనేది జరిగింది, చాలా ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దో టిగ్రే పీపుల్ అనేవాళ్ళు 6% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నప్పటికీ టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో ఇదే ఈపీఆర్డిఎఫ్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది. ఈపీఆర్డిఎఫ్
యొక్క ఎఫైర్స్ అని టీపీఎల్ఎఫ్ చేతిలో ఉండడం అనేది జరిగింది, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ చేతిలో ఉండడం అనేది జరిగింది అని పీపుల్ క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఈవెన్ అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ హ్యావ్ క్రిటిసైజ్ దిస్ మార్జినలైజేషన్. సో ఎక్కువ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయి ఈపీఆర్డిఎఫ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పొజిషన్స్ టిగ్రే పీపులే ఉంటున్నారు తప్ప ఒరామోస్ కానీ అమారాస్ కానీ అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ వాళ్ళు ఎవరు ఉండట్లేదు అని చెప్పి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్రిటిసైజ్ చేయడం అనేది మొదలుపెట్టారు దీన్ని ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని. సో టు న్యూట్రలైజ్ ద అపోజిషన్ అనేది ఇది చేయడానికి ఈపీఆర్డిఎఫ్ ఇప్పుడు ఏం చేసింది, చూస్ మిస్టర్ అబయ్ అహ్మద్. సో టిగ్రేకి సంబంధించడం కాకుండా ఒరామోస్ అని చెప్పామో హయ్యెస్ట్ మెజారిటీ పాపులేషన్ ఎవరు ఉంటారని చెప్పాము ఇథియోపియాలో ఒరామోస్ ఉంటారు. ఒరామోస్ ఎథ్నిక్ గ్రూప్కి చెందినటువంటి ఈ పర్టిక్యులర్ పర్సన్ హూ ఈజ్ ద మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈయన్ని గవర్నమెంట్ అనేది ఈయన చేతుల్లోకి ఇవ్వడం అనేది జరిగింది. ఈపీఆర్డిఎఫ్ ఏం చేసింది, ఒరామోస్ ఎథ్నిక్ గ్రూప్కి చెందినటువంటి అబయ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ప్రధానమంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు 2018లో 2018లో మన తాలూకు ఇతను ఎవరైతే ఉన్నారో ఈయన అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ కమింగ్ టు పవర్ దిస్ పర్టిక్యులర్ అబయ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో హీ ఇంట్రడ్యూస్డ్ ఏ లాట్ ఆఫ్ స్టెప్స్ టు కట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టీపీఎల్ఎఫ్ ఇన్ ద గవర్నమెంట్. సో ప్రభుత్వంలో టీపీఎల్ఎఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి అండ్ టీపీఎల్ఎఫ్ యొక్క డామినెన్స్ తగ్గించడానికి ఏం చేశాడు, చాలా రిఫార్మ్స్ అనేది తీసుకురావడం అనేది మెనీ స్టెప్స్ తీసుకొచ్చాడండి. హీ పర్స్డ్ టీపీఎల్ఎఫ్ ఫంక్షనరీస్ ఫ్రమ్ కీ గవర్నమెంట్ పోస్ట్ అండ్ రిలీజ్డ్ పొలిటికల్ ప్రిజనర్స్ అరెస్టెడ్ బై ద టీపీఎల్ఎఫ్ లెడ్ గవర్నమెంట్. సో ఈయన టీపీఎల్ఎఫ్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో టీపీఎల్ఎఫ్ చెందినటువంటి పీపుల్, మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్స్లో వాళ్ళు కీ పొజిషన్స్లో ఉండకుండా వాళ్ళందరినీ తొలగించడం అనేది జరిగింది. సో దాంతోపాటు టీపీఎల్ఎఫ్ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అరెస్ట్ చేసినటువంటి పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మ. ఎవరు, మన తాలూకు అబయ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఈయన ఈపీఆర్డిఎఫ్లో ఇన్ఫ్లుయెన్షియల్ పార్టీ అయినటువంటి టీపీఎల్ఎఫ్కి ఎగ్నెస్ట్గా వెళ్తున్నారనమాట ప్రజెంట్. హీ ఆల్సో మేడ్ పీస్ విత్ ఎరిత్రియా, ఎ స్వాన్ ఎనిమీ ఆఫ్ టీపీఎల్ఎఫ్. సో మన తాలూకు ఎప్పటి నుంచో ఎరిత్రియాకి ఇథియోపియాకి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. మొత్తానికి తగ్గితే ఏం తప్పులేదు, శాంతి కోసం తగ్గొచ్చు అని చెప్పి ఎరిత్రియాతో ఈయన శాంతి చేసుకుంటారు. ఎరిత్రియాతో ఈయన చేసినటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుంది రెజల్యూషన్ వల్ల ఈయనకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది. 2019లో ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా, నోబెల్ శాంతి బహుమానం కూడా, నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఈయనకి రావడం అనేది జరిగింది అబయ్ అహ్మద్ గారికి. అర్థమైందా? బికాజ్ ఎరిత్రియాకి అండ్ ఇథియోపియాకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన రిజాల్వ్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా. రైట్. సో మొత్తానికి వీళ్ళ టీపీఎల్ఎఫ్ యొక్క బద్ధ శత్రువు అయినటువంటి ఎరిత్రియా ఎప్పుడైతే శాంతి చేసుకున్నాడో ఇంకా పెద్ద ఎనిమి అయిపోయాడు అబయ్ అహ్మద్. ఎవరికి? టీపీఎల్ఎఫ్కి. Now let us look at the immediate cause of the conflict. ఈ కాన్ఫ్లిక్ట్కి ఇమీడియట్ కాజ్ ఏంటో చూడండి. ఆగస్ట్ 2020లో ఏం జరిగింది అంటే మిస్టర్ అబయ్స్ గవర్నమెంట్ డిసైడెడ్ టు పోస్ట్పోన్ పార్లమెంటరీ అండ్ లోకల్ ఎలక్షన్స్ సైటింగ్ కోవిడ్-19. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కోవిడ్-19 ఉధృతంగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ అనేవి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటాడు అబయ్ అహ్మద్ గవర్నమెంట్. సో ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అబయ్ అహ్మద్ ఏం చేస్తారు, ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదు, ఎన్నికలు జరపకూడదు అంటారు ఈయన. టీపీఎల్ఎఫ్ ఓపెన్లీ ఛాలెంజ్. టీపీఎల్ఎఫ్ ఏముంటుంది, ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి చేయొచ్చు, ఎలక్షన్స్ మేము కండక్ట్ చేసుకుంటాము అంటుంది. సో అలాగే సెప్టెంబర్ 2020లో టిగ్రే ఏం చేస్తుంది, లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ దీస్ ఎలక్షన్స్ అనేవి ఇల్లీగల్ అని చెప్పి ఫెడరల్ గవర్నమెంట్, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, మన అబయ్ అహ్మద్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అదేం చెప్తుంది, కండక్ట్ చేసినటువంటి ఎలక్షన్స్ ఇల్లీగల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వద్దన్నా కూడా ఈ తాలూకా టిగ్రే రీజియన్లో ఏం చేశారు, ఎలక్షన్స్ కండక్ట్ చేశారు కదా, సో అందుకే ఇల్లీగల్ అని చెప్పి ఉంటుంది. నవంబర్ 2020లో ఏం జరుగుతుంది, టీపీఎల్ఎఫ్ మిలిటెంట్స్ అటాక్డ్ ఎ ఫెడరల్ మిలిటరీ కమాండ్ ఇన్ ద టిగ్రే రీజియన్ అండ్ క్యాప్చర్డ్ మిలిటరీ హార్డ్వేర్ అండ్ ఎక్విప్మెంట్. సో ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఇండియాతో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇండియా ఉంది, ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో ఎలక్షన్స్ కండక్ట్ చేసేసింది అనుకోండి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయకూడదన్న చేశారు కాబట్టి దోస్ ఎలక్షన్స్ ఆర్ ఇల్లీగల్ అని చెప్పింది. సో అందుకోసం అని చెప్పి ఎలక్షన్స్లో గెలిచినటువంటి పార్టీ ఏంటి, వైఎస్ఆర్సీపీ కదా, అక్కడ గెలిచినటువంటి పార్టీ అంటే టీపీఎల్ఎఫ్, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇది. సో వీళ్ళ తాలూకు సానుభూతి పరులు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుకోండి సపోజ్, లేకపోతే టీపీఎల్ఎఫ్ కార్యకర్తలు అనుకోండి, వీళ్ళందరూ ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ ఏదైతే ఉంటుందో, మిలిటరీ తాలూకా ఇదేదైతే ఉంటుందో, క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయడం అనేది జరిగింది.
ఫెడరల్ మిలిటరీ కమాండ్ యొక్క ఇవేవైతే ఉంటాయో కమాండ్ ఏదైతే ఉంటుందో కమాండ్ మీద క్యాంప్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ టిగ్రే ఫోర్సెస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అటాక్ చేశారు అనుకోండి, మరి సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది కదా. సో అలాగే జరిగింది. టీపీఎల్ఎఫ్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ కమాండ్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అటాక్ చేసి మిలిటరీ హార్డ్వేర్ అండ్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి దోచుకోవడం అనేది జరిగింది. మిస్టర్ అభయ్ డిక్లేర్డ్ ఏ మిలిటరీ ఆపరేషన్. ఇప్పుడు అభయ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఈయన మిలిటరీ ఆపరేషన్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. వెంటనే మరి ఆయన కోపం వచ్చింది, మిలిటరీ తాలూకా కమాండ్ మీద ఎలా అటాక్ చేస్తారు దిస్ టిగ్రేరియన్ ఫోర్స్ అని చెప్పి ఆయన కోపం వచ్చి టిగ్రే రీజియన్ మీద వార్ ప్రకటిస్తారు. తన సొంత ప్రజల మీద తన యుద్ధం ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. సో అప్పటి నుంచి మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇథియోపియా యొక్క ఫెడరల్ గవర్నమెంట్కి అండ్ దాంతోపాటు దిస్ టిగ్రే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో టీపీఎల్ఎఫ్ ఫోర్సెస్కి మధ్య వార్ అనేది జరుగుతుంది. చాలామంది మన తాలూకా ఫెడరల్ గవర్నమెంట్ చాలా ఘోరాతి ఘోరంగా విరుచుకుపడడం అనేది జరుగుతుంది. సో అభయ్ అహ్మద్ రీసెంట్గా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారని చెప్పాను, మన తాలూకా ఎరిత్రియన్ ఫోర్సెస్ కూడా ఏం చేస్తున్నాయి, ఎరిత్రియాకి మరి టీపీఎల్ఎఫ్కి పడదు కదా టిగ్రే వాళ్ళకి. సో ఎరిత్రియన్ ఫోర్సెస్ కూడా మన తాలూకా ఫెడరల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ టీపీఎల్ఎఫ్ మీద అటాక్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఒక రెఫ్యూజీ క్రైసిస్ అనేది రావడం అనేది సుమారు 20 లక్షల మంది టిగ్రేరియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం బయటికి పక్కనే ఉన్నటువంటి సూడాన్ ఏదైతే ఉంటుందో సూడాన్కి వలస వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో చాలా మంది మీద గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, ఆకలితో చాలామంది బాధపడుతున్నారు, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పింది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పి. అండ్ దాంతోపాటు పీస్ అనేది లేకుండా ఒక గందరగోళంతో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు, మన తాలూకా టిగ్రే. సో మన తాలూకా అభయ్ అహ్మద్ చూసారా, బద్ధ శత్రువు అయినటువంటి ఎరిత్రియాతో శాంతి చేసుకున్నారు, కానీ తన ఓన్ పీపుల్ అయినటువంటి టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పుడు చనిపోతుందల్లా సామాన్యమైనటువంటి ప్రజలు. చాలా టిగ్రే అనేది మన ఇథియోపియా అనేది ఒక క్రైసిస్ చూడడం అనేది జరుగుతుంది ప్రజెంట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య వార్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. రైట్, చూడండి. సో డిఫరెంట్ కన్సర్న్స్ చూడండి దీనికి సంబంధించినవి. ఫస్ట్ ఇది రెఫ్యూజీ క్రైసిస్. చాలామంది బయట దేశాలకు పక్కనే ఉన్నటువంటి సూడాన్కి కానీ, ఎరిత్రియాకి కానీ, లేకపోతే సొమాలియాకి కానీ ఏం చేస్తున్నారు, రెఫ్యూజీస్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. డీస్టెబిలైజ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ రీజియన్లో స్టెబిలిటీ అనేది ఉండదండి ఎప్పుడైతే రెఫ్యూజీ క్రైసిస్ ఎందుకంటే అన్ని కంట్రీస్ కూడా అంతంత మాత్రం ఉన్నట్టు కంట్రీస్, పేద కంట్రీస్. సో అందుకోసం అని చెప్పి ఎప్పుడైతే రెఫ్యూజీ క్రైసిస్ పడింది అనుకోండి, వేరే వాళ్ళు మళ్ళీ దేశాలకు వచ్చారనుకోండి, ఏం జరుగుతుంది, వాళ్ళ కోసం మళ్ళీ రిసోర్సెస్ అనేవి సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ అదర్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడుతుంది. సో తప్పకుండా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయంట. ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఫోర్సెస్, టిగ్రేరియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టిగ్రేరియన్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద గ్యాంగ్ రేపులు చేయడం కానీ, లేకపోతే ఎథ్నిక్ క్లెన్సింగ్ చేయడం కానీ, మాస్ కిల్లింగ్స్ కానీ జరపడం అనేది జరుగుతుందంట. దాంతోపాటు ఎథ్నిక్ క్లెన్సింగ్ అంటే టిగ్రేరియన్ ఎథ్నిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని భూమి మీద లేకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. జెనసైడ్ అని కూడా అంటారు. ఎథ్నిక్ క్లెన్సింగ్ లేదా జెనసైడ్ జరుగుతుంది. బ్రూటల్ గ్యాంగ్ రేప్స్ అనేవి జరుగుతున్నాయంట. మాస్ కిల్లింగ్స్ అనేవి కూడా సివిలియన్స్ మీద జరగడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. చూడండి. ఇప్పుడు చూడండి, న్యూస్లోకి వచ్చింది, మీకు బెటర్గా అర్థమవుతుంది. టిగ్రేరియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో టిగ్రేకి సంబంధించినటువంటి ఫోర్సెస్ టీపీఎల్ఎఫ్ ఫోర్సెస్ దే మేడ్ ఫర్దర్ గెయిన్స్ అగెన్స్ట్ ఇథియోపియన్ గవర్నమెంట్ మీద వాళ్ళు పై చేయి సాధించడం అనేది జరుగుతుందంట ఈ వార్లో. అండ్ దేర్ అలైస్, ఇథియోపియన్ గవర్నమెంట్ యొక్క అలైస్ ఎవరు, ఎరిత్రియా అండ్ పీపుల్. అర్థమైందా? ఎరిత్రియా అనేది వచ్చిందని చెప్పాను కదా, ఇథియోపియన్ గవర్నమెంట్తో పాటు పోరాడుతుందని. విత్ ఎ స్పోక్స్ పర్సన్ రిపోర్టింగ్ దే వర్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద రీజనల్ క్యాపిటల్. సో రీజనల్ క్యాపిటల్ మీద వాళ్ళు ఫుల్ కంట్రోల్ మీద ఉన్నారంట. రీజనల్ క్యాపిటల్ ఏంటి అంటే మెక్కేల్. అంటే మన తాలూకా టీపీఎల్ఎఫ్ మన టిగ్రే యొక్క రీజనల్ క్యాపిటల్ ఏంటి అంటే మెక్కేల్ ఏదైతే ఉంటుందో మెక్కేల్ మీద మేము తిరిగి కంట్రోల్ అనేది తెచ్చుకున్నాము. ఎవరిని బయటకు పారద్రోసామో ఎరిత్రియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని బయటకు పంపించేసాం. ఇథియోపియన్ గవర్నమెంట్ని కూడా బయటకు పంపించేసాం. సో మాకు టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో టీపీఎల్ఎఫ్కి 100% తన రీజనల్ క్యాపిటల్ దట్ ఈజ్ మెక్కేల్, మన టిగ్రే క్యాపిటల్ అయినటువంటి మెక్కేల్ మీద మాకు హోల్డ్ వచ్చింది అని చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఒక ఫెమైన్తో కూడా మన తాలూకు ఇథియోపియా అనేది బాధపడుతుంది. దాని కొంతమంది మ్యాన్ మేడ్ ఫెమైన్ అని కూడా అంటున్నారు. టిగ్రేలో ఒక ఫెమైన్ కరువు కాటకాలతో బాధపడుతున్నారు. కావాలని మన తాలూకు ఇథియోపియన్ సెంట్రల్ గవర్నమెంట్ టిగ్రేకి అసిస్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. చాలామంది బయట దేశాలకు వలస వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ మ్యాన్ మేడ్ ఫెమైన్ అని కూడా కొంతమంది అంటున్నారు. సో దీస్ మెనీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ప్రపంచంలో ఉన్నాయి. సో మన జీవితాలు మాత్రం ఎంతో కొంత హ్యాపీగానే బతుకుతున్నాం మనం. చూడండి, ఆకలితో బాధలు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరి ప్రాణాలు కోల్పోతారో తెలియదు, గ్యాంగ్ రేప్స్, మాస్ కిల్లింగ్స్ ఎందుకు జరుగుతుంటాయో కూడా తెలియదు మనుషుల మధ్య. మనం మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సో బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. రైట్? సో బాగా కష్టపడండి, జాగ్రత్తగా చదవండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి, లేకపోతే హిస్టరీ చూస్ చేసుకోండి, ఎకానమీ కానీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కానీ, యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఇంకా మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది, అన్నీ మీకు కలిపి వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? బాయ్ అమ్మ, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.